అండి, నేను డాక్టర్ సుమీనా రెడ్డి, ఫర్టిలిటీ కన్సల్టెంట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ఫర్టిలికా ఐవీఎఫ్ హైదరాబాద్. ఈ మధ్య కాలంలో చదువు రీత్యా కానివ్వండి, ఉద్యోగ రీత్యా కానివ్వండి, పెళ్ళిళ్ళు అట్లాగే ఫ్యామిలీ ప్లానింగ్ అనేది ఒక ఏజ్ పైబడ్డ తర్వాతే చేయగలుగుతూ ఉన్నారు. యూజువలీ మనం ముందర వీడియోస్లో మాట్లాడుకున్నట్టు ప్రెగ్నెన్సీ లేదా ఐవీఎఫ్ సక్సెస్ రేట్ డిసైడ్ చేయడంలో ఏజ్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఏజ్ పెరిగే కొద్దీ ఎగ్స్ నంబర్ అట్లాగే ఎగ్ క్వాలిటీ తగ్గుతుంది. దీనివల్ల ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గడం అట్లాగే మిస్క్యారేజ్ ఆర్ అబార్షన్ రేట్స్ పెరగడం అనేది చూస్తూ ఉంటాము. కానీ ఒకవేళ మీరు 35 ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటే మీ ఎగ్ క్వాలిటీని కాపాడుకోవడం కోసం లేదా ఎగ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడం కోసం న్యాచురల్ లైఫ్ స్టైల్ మెథడ్స్ ఏమి పాటించవచ్చో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో 35 ఏజ్ తర్వాత కూడా ఎగ్ క్వాలిటీ బాగుండాలంటే ఇంపార్టెంట్గా ఒక 7 to 8 టిప్స్ గురించి ఇవాళ మాట్లాడదాం. అందులో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డైట్ అనేది మన టోటల్ హెల్త్కి అట్లాగే ఎగ్ క్వాలిటీ ఫర్టిలిటీకి కూడా ఎంతో ముఖ్యం. సో ఎగ్ క్వాలిటీ బాగుండాలి అనుకుంటే మీ డైట్లో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండేటట్టు చూసుకోవాలి. దీనికోసం వెజిటేబుల్స్, ఫ్రూట్స్ మంచి మోతాదులో తీసుకోవాలి. అట్లాగే అన్హెల్దీ కార్బోహైడ్రేట్స్ అండ్ ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే వేయించిన పదార్థాలు, స్వీట్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఇట్లాంటివన్నీ చాలా మితంగా తీసుకోవాలి. ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవడము అట్లాగే మంచి ఫ్యాట్స్ ఉండే ఫుడ్ తీసుకోవడం ఎంతో ఇంపార్టెంట్. సో డైట్, దెర్ ఇస్ నో బిగ్గర్ మెడిసిన్ దాన్ డైట్ అని చెప్తూ ఉంటారు. మంచి డైట్ ద్వారా ఎగ్ క్వాలిటీ తప్పకుండా ఇంప్రూవ్ అవుతుంది. అట్లాగే సెకండ్ టిప్, స్ట్రెస్ లెవెల్స్ చాలా మినిమంలో ఉండేటట్టు చూసుకోవాలి. దీనికి ముఖ్యమైన రీజన్ ఏంటి అంటే స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు బాడీలో కార్టిజాల్ లెవెల్ పెరుగుతూ ఉంది. ఈ కార్టిజాల్ లెవెల్ పెరిగినప్పుడు మిగతా రిప్రొడక్టివ్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్లో ఉంటాయి. దీనివల్ల ఎగ్ క్వాలిటీ సరిగ్గా ఉండకపోవడము అండ్ ఎగ్ టైంకి పెరగకపోవడము చూస్తూ ఉంటాము. సో స్ట్రెస్ లెవెల్స్ తక్కువగా ఉండడం కోసం మీరు మెడిటేషన్, రిలాక్సేషన్ టెక్నిక్స్ ఇటువంటివి పాటించాల్సి ఉంటుంది. థర్డ్ టిప్, ఎక్సర్సైజ్. సో మంచి బాడీ వెయిట్ ఉండడం వల్ల ఎగ్ క్వాలిటీ అండ్ ఎగ్ రిలీజ్ కరెక్ట్గా అవుతుంది. సో ప్రాపర్ వెయిట్ అండ్ బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ మెయింటైన్ చేయడం కోసం మంచి డైట్తో పాటు రెగ్యులర్ ఎక్సర్సైజ్ అంటే ప్రతిరోజు సుమారు 30 నుంచి 45 నిమిషాల మధ్యలో మంచి ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయడం ఎంతో ఇంపార్టెంట్. దీనివల్ల బాడీ వెయిట్ కరెక్ట్గా ఉండడము అట్లాగే ఎక్సర్సైజ్ వల్ల కూడా న్యాచురల్ ఎండార్ఫిన్స్ రిలీజ్ అయ్యి స్ట్రెస్ అనేది లిమిటేషన్స్ లో ఉంటుంది. ఫోర్త్ ఇంపార్టెంట్ టిప్, హైడ్రేషన్. సమ్మర్ సీజన్ నడుస్తుందండి. బయట టెంపరేచర్స్ ఎక్కువ ఉన్నప్పుడు బాడీ డీహైడ్రేట్ అవుతుంది. డీహైడ్రేషన్ వల్ల కూడా ఎగ్ క్వాలిటీ అనేది అట్లాగే హార్మోన్స్ అనేటివి కరెక్ట్ గా ఉండవు. సో మంచి ఎగ్ క్వాలిటీ కావాలన్నప్పుడు బాడీ హైడ్రేటెడ్ గా ఉండేటట్టు చూసుకోవాలి. ఎవ్రీడే అట్లీస్ట్ 4 to 5 లీటర్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ తీసుకుంటూ ఉండాలి. ఇది వాటర్ కానివ్వండి, జ్యూసెస్ కానివ్వండి, మజ్జిగ కానివ్వండి, ఇట్లా ఏ రూపంలో అయినా మనం తీసుకోవచ్చు. ఫిఫ్త్ ఇంపార్టెంట్ టిప్, ఆల్కహాల్, కెఫీన్ ఇంటేక్ అట్లాగే స్మోకింగ్ ఇవన్నింటిని అవాయిడ్ చేయడం. ఆల్కహాల్ వలన, స్మోకింగ్ వలన, కెఫీన్ ఇంటేక్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా బాడీలో స్ట్రెస్ లెవెల్స్ పెరగడము, దాంతో పాటు ఎగ్ క్వాలిటీ ఎఫెక్ట్ అవ్వడము చూస్తూ ఉంటాం. ఆడవారు ముఖ్యంగా ఆల్కహాల్కి, కెఫీన్కి దూరంగా ఉండడము అట్లాగే స్మోక్ చేయకపోవడము రిప్రొడక్షన్ అండ్ ఫర్టిలిటీ రేట్స్ మెయింటైన్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టిప్ ఏంటి అంటే ఎన్వైరన్మెంటల్ టాక్సిన్స్ని అవాయిడ్ చేయడం. అంటే మన చుట్టుపక్కల పొల్యూషన్ అట్లాగే మనం తింటున్న ఫుడ్లో కల్తీ ఉండడం చాలా కామన్ అయిపోయింది. ఈ టాక్సిన్స్ వలన, మైక్రో ప్లాస్టిక్స్ వలన మనం తింటున్న ఫుడ్లో కానివ్వండి, తాగుతున్న వాటర్లో కానివ్వండి మైక్రో ప్లాస్టిక్స్ ఉంటాయి. ఈ మైక్రో ప్లాస్టిక్స్ వలన బాడీలో ఉన్న సెల్స్ చాలా వరకు డ్యామేజ్ అవుతూ ఉంటాయి. అట్లాగే క్యాన్సర్ రిస్క్ కూడా పెరుగుతూ ఉంటుందని రీసెంట్ స్టడీస్లో తెలుస్తోంది. సో అయినంత వరకు ఆర్గానిక్ ఫుడ్ తినడము అట్లాగే కెమికల్స్, పెస్టిసైడ్స్ ఇవి లేని ఫుడ్ కన్జ్యూమ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఫైనలీ సప్లిమెంట్స్. హెల్త్ బాగా ఉండడం కోసం మెయిన్గా ఫర్టిలిటీ పరంగా చూసుకుంటే మనం ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఈ, విటమిన్ డి, కోఎన్జైమ్ క్యూ ఇటువంటి సప్లిమెంట్స్ తీసుకోవడం ద్వారా ఎగ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయగలుగుతాం.
అట్లాగే ఫైనల్ టిప్ ఏంటి అంటే, ఒకవేళ మీరు ఫర్టిలిటీ కనుక లేటర్ ఏజ్లో ప్లాన్ చేసుకుంటాము అని ముందరే తెలుసున్నట్టయితే మీరు ఎగ్ ఫ్రీజింగ్ ద్వారా చిన్న ఏజ్లోనే మంచి క్వాలిటీ ఎగ్స్ని ఫ్రీజ్ చేయించుకొని తర్వాత టైంలో హెల్దీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోగలుగుతారు. సో ఈ టిప్స్ అన్నింటినీ పాటించడం ద్వారా ఏజ్ పైబడ్డ తర్వాత కూడా 35 తర్వాత కూడా మీరు డోనర్ ఎగ్స్ వాడకుండా మీ ఓన్ ఎగ్స్తోనే ఫర్టిలిటీ ప్లాన్ చేసుకోగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.